హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. సో ఫస్ట్ మీరందరూ నా ప్రీవియస్ ఇదే ఎగ్జిబిషన్ వీడియో చూసి నాకు ఇచ్చినటువంటి కామెంట్స్ అన్నిటి ప్రకారంగా ఈ పార్ట్ 2 చేశానండి. సో మీ అందరి కోసం కూడా ఆ కామెంట్స్లో మీరు ఏదైతే పెట్టారో అవన్నీ నేను పాయింట్స్ తీసుకుని అన్నీ నీట్గా చూపించాను. అందరూ అక్కడ కొయ్య బొమ్మలు ఉన్నాయా అక్క, దివాళీకి కావాలి అని అడిగారు కదా. ఎస్, మీకోసం నేను వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఈ ఎగ్జిబిషన్ కూడా దివాళీ లాస్ట్ డేట్ వరకు ఉంటుందండి, మీ అందరూ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఇవన్నీ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. 50-60 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 700-800 వరకు కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. మనం బార్గెన్ కూడా చేయొచ్చండి, ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏమీ కాదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా అమ్మాయి బొమ్మలాగా 3-in-1 సెట్ ఉంది. అదైతే నాకు 400 చెప్పారండి. నేను 220 వరకు అడిగాను, ఇవ్వలేదు. బట్ ఐ థింక్ 280-300కి ఇస్తారనుకుంటున్నాను. అండ్ లాస్ట్ టైం మీరు అందరూ నన్ను అడిగారు కదా, అక్క ఓన్లీ 1 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ చూపించారు, ఇంకేమైనా పెట్టారా అని. ఇదిగోండి, ఆ వీడియోలో అసలు ఈ బ్యాంగిల్ కలెక్షనే లేదు. సో మీ అందరి కోసం అని చెప్పి సపరేట్గా ఇంకొక సెట్ ఆఫ్ కలెక్షన్ పెట్టాను. ఇవి అన్నీ కూడా మీరు ఏ సెట్ అయినా ఇక్కడ మీరు చూస్ చేసుకున్న 100 రూపీస్ అని చెప్పారండి మాకు. సో మేము కొన్ని తీసుకున్నాము. వీటిలో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా మల్టీ కలర్ బ్యాంగిల్స్, అందులో ఒక 2 pairs. ఇందాక మీరు చూసినట్టయితే కింద హ్యాంగింగ్స్ వచ్చేలాంటివి ఒక 1 pair, ఇంకొకటి రౌండ్ మల్టీ కలర్. సో ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈచ్ 100 రూపీసే. ఈ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే నేను అడగలేదండి, సేమ్ ప్రైజో కాదు నాకు గుర్తులేదు. బట్ ఆయన అయితే కనుక అన్నీ 100 అనే అన్నారు. బట్ నేను అవి కూడా 100 అనుకుంటున్నాను. బట్ ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి. బట్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలానే బాగుంది. లాస్ట్ టైం తీసుకున్నవి కూడా ఉన్నాయి. బట్ మళ్ళీ రిపీటెడ్గా సేమ్ వీడియోలో ఎందుకు అని నేను పెట్టలేదు. ఎవరైనా వీడియో చూసి ఉండకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మీరు అడిగారు కదా, అక్క కిడ్స్కి ఏమి అబ్బాయిలకు కానీ జెంట్స్కి కానీ లేవా అని. ఇదిగోండి మీకోసమే. ఇదైతే నాకు చాలా నచ్చాయి. సో మా బాబు కోసం అని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ ఫాదర్ అండ్ సన్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి నాకు ప్రైస్ ఎంత చెప్పారో గుర్తులేదు, కానీ 300-350 నేనైతే బార్గెన్ చేసి 200కి తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నదే నేను తీసుకున్నానండి. 200 రూపీస్కి సెట్ ఒకటి. అండ్ ఒకవేళ పైజామా ప్యాంట్ కావాలంటే కనుక 250-300 పడుతుంది. నాకు ప్యాంట్స్ ప్రతిదానికి అవే వస్తున్నాయి, అందుకే వద్దని ఓన్లీ కుర్తా మాత్రమే తీసుకున్నాను. 200 అండి. అండ్ జెంట్స్కి కూడా ఉన్నాయి అందులో. నేను మా హస్బెండ్కి 415కి బార్గెన్ చేసి తీసుకున్నాను. జస్ట్ మీ అందరి కోసం ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో కూడా అక్క యాంటిక్ పీసెస్లో టేబుల్స్ లేవా, ఇంకొంచెం ఎక్కువ పెట్టండి అన్నారు కదా. సో ఎవరైతే నాకు కామెంట్స్ పెట్టారో దాని ప్రకారంగా నేను మ్యాక్సిమం నేను నీట్గా పెట్టడానికి ట్రై చేశాను. బట్ ఇవి నాకు ప్రైజెస్ అడగడం కుదరలేదండి, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ మాకు నైట్ 9:30 అయిపోయింది. లాస్ట్లో తీసాను ఇవి. అంటే లాస్ట్ టైం బాగానే కవర్ చేశాను కదా అనుకుని నేను ఇగ్నోర్ కొట్టాను. బట్ లాస్ట్కి వచ్చి చూస్తే ఇవన్నీ ఈ మగ్స్ ఇవన్నీ నేను లాస్ట్ టైం తీయలేదు. సో సరే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని మళ్ళీ ఫాస్ట్గా అవన్నీ రికార్డ్ చేశాను మీ అందరి కోసం అని చెప్పి. అండ్ లేడీస్వి కూడా ఇంకా డీటెయిల్డ్గా పెట్టమన్నారు కదా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే టవల్స్, బెడ్షీట్స్, పంచెలు ఇలాంటివన్నీ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ కుర్తీస్ కావచ్చు. ఇక్కడ ఏంటంటే కొన్నేమో ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయండి, మీకు వీడియోలో చూపిస్తున్నారు కదా. కొన్ని వచ్చేటప్పటికి అంటే ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి కూడా అక్కడ రాసి ఉంటున్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఫిక్స్ టాప్స్ అంటే 3 టాప్స్ ఏవైనా సరే 1000 రూపీస్కి, అంటే 999 పెట్టారనుకోండి. ఆ టాప్స్ 1000 రూపీస్. అండ్ ఇక్కడ ఈ శారీస్ అయితే నాకు కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించాయి. బట్ మేబీ నాకు క్లాత్ తెలియకపోవచ్చు. మీకు ప్రజెంట్ చేస్తున్న శారీస్ అయితే కనుక 2000-1800 అలా చెప్పారు. ఇవన్నీ కూడా 2000-1800 చెప్పారు. ఈ డ్రెస్సెస్ వేరండి. ఇది మళ్ళీ డిఫరెంట్ సెట్. ఏ పీస్ తీసుకున్నా కానీ 1000 రూపీస్ అట, అంటే 999 అని పెడుతున్నారు. అఫ్కోర్స్ 1000 రూపీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు కొంచెం శారీస్ అయితే ఎక్కువ ప్రైస్ అనిపించాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇవన్నీ బ్లాంకెట్స్ అండి. సో ఈ షాప్లో ఏంటంటే స్టార్టింగ్ అంటే మనకి సింగిల్ బెడ్ అంటే లైక్ నార్మల్ 6x4 సంథింగ్ ఉంటుంది కదా, అదైతే 300 రూపీస్ నుంచి స్టార్టింగ్ అని చెప్పారు. మనకి 6x6 డబుల్ బెడ్ ఉంటుంది కదా, అది వచ్చేటప్పటికి 500 నుంచి. మీకు వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో అవి డబుల్ బెడ్ అంటే 6x6 కింగ్ సైజ్ బెడ్ అంటారు కదా, దానికి 500 రూపీస్ చెప్పారు. మనం తీసుకునే దాన్ని బట్టి బార్గెన్ చేయొచ్చు, బార్గెన్ అలౌడ్ అని చెప్పారండి. జస్ట్ మీ అందరి కోసం చెప్తున్నాను. అండ్ ఇవి ఏంటంటే బ్లౌజ్ పీసెస్,
అక్కడ ఇంకా డిఫరెంట్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నైట్ వేర్ ఉన్నాయా అని అడిగారు కదా, మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా నైట్ ప్యాంట్స్ అనమాట. నాకు తెలిసి ఇవి 3 పీసెస్ 500 రూపీస్ అండి, నాకు గుర్తున్నంత వరకు అయితే. ఫిక్స్డ్ ప్రైజే, 3 పీసెస్ 500 నాకు గుర్తుంది. జస్ట్ మీరు ఒకసారి వెళ్ళి చూడండి. నాకు నైట్ ప్యాంట్స్ అయితే ఓకే, రీజనబుల్ అనిపించాయి. 3 పీసెస్ 500 అంటే అరౌండ్ 160 170 అలా పడుతుంది. సో ఐమ్ లైక్ ఓకే అనే అనిపించాయి. అండ్ ఈ డ్రెస్సెస్ వచ్చి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. ఇప్పుడు వైట్ అక్కడ కనిపిస్తుంది కదా, అది 1500 చెప్పారు. దాని పక్కది 14 or 1300 చెప్పినట్టు గుర్తు. అండ్ అటు రెడ్ ఉంది కదా, కంప్లీట్ రెడ్ అండ్ గ్రీన్ పక్కన, అవి కూడా 1500 రూపీస్ మెటీరియల్. మీరు అడిగారని అన్ని కనుక్కొని మరీ వచ్చాను. సో ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఇవి హౌస్ హోల్డ్ ఐటమ్స్ సిమిలర్ టు మన మార్కెట్స్ లానే ఉన్నాయి. బట్ ఆ నైఫ్ ఒక్కటే నచ్చింది, చేతులు కట్ అవ్వకుండా పైన కూడా క్లోజ్ ఇచ్చారు. బట్ ఇది వచ్చి కజ్జికాయలు, ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, మనం స్వీట్ చేసుకుంటాం కదా దానివి. సో అది ఎక్కువ నేను ప్రొజెక్ట్ చేయలేదు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా లాస్ట్ టైం నేను ఏదైతే కవర్ చేశానో ఆ షాప్ కాకుండా ఇది వేరే స్టాల్ అనమాట. అక్కడ ఎగ్జిబిషన్లోనే డిఫరెంట్ స్టాల్స్. మీకు యాక్చువల్లీ రోడ్డు మీద నుంచే లోపల వరకు ఉంటుందండి. చాలామంది అడ్రస్ అడుగుతున్నారు, నేను వీడియోలో చెప్తున్నాను, సో స్కిప్ చేయకుండా చూడండి. ఇది కొండాపూర్ హైటెన్షన్ లైన్లో లెఫ్ట్ సైడ్ నుంచి మీరు ఎండ్కి వెళ్తే ఇంకా లెఫ్ట్ తీసుకోగా మస్జిద్ బండా అనగా అదే రోడ్లో అండి. క్లియర్గా తెలిసిపోతుంది, బయటికే మీకు అన్నీ కూడా పెట్టుంటాయి స్టాల్స్. అండ్ ఈవినింగ్ అయితే ఫుల్ రష్ కూడా ఉంటుంది. సో మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం నేను జస్ట్ చెప్తున్నాను ఈ విషయాన్ని. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అంటే కిడ్స్ కోసము, నేను జస్ట్ మీ అందరికి ఒక ఐడియా కోసం అని చెప్పి ఈ బైక్ని పెట్టాను. ఇంకా ఇలా కార్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నాకైతే అన్నీ బాగానే అనిపించాయి. అంటే లైక్ ప్రైజెస్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. అండ్ ఇవి నేను ఆల్రెడీ లాస్ట్ టైం ప్రైజెస్ కనుక్కున్నాను కాబట్టి మళ్ళీ అడగలేదు, అంటే రెడ్యూస్ చేశారో సేమ్ ఉన్నాయో నాకు తెలీదు. ఇవైతే నాకు కొంచెం ఎక్కువ ప్రైజెసే అనిపించాయండి. లేకపోతే నాకు కోవిడ్ తర్వాత ప్రైజెస్ అంత తెలీదు. వీటికి 400 700, కొన్ని అయితే 1500 కూడా చెప్పారు. ఇది చూడండి, కొన్ని అయితే పగిలిపోయి కూడా ఉన్నాయి. సో అంటే మేబీ అఫ్కోర్స్ మనం చూసి తీసుకోవచ్చు, నేను దాన్ని తప్పు పడట్లేదు. అక్కడ ఇంకా మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి ఫర్ ష్యూర్. బట్ ప్రైజెస్ అనేవి లైక్ నాకు మేబీ అంత తెలియకపోవచ్చు. నేనైతే ఇది ఒక 200 150 అనుకున్నాను. జాడీలు అయితే డెఫినెట్గా ఎక్స్పెక్టెడేనండి, ఒక 300-400 ప్రైస్ ఉంటుంది అని. బట్ కొన్ని అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ ఏంటంటే నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా బడ్జెట్ అనేది మనం డిఫైన్ చేయలేము. ఒకరికి ఎక్కువ అనిపించవచ్చు, ఒకరికి తక్కువ అనిపించవచ్చు. సో జస్ట్ నేను ఎందుకు ఇది డీటెయిల్డ్ వీడియోలో చూపించాను అంటే, ఎవరికైనా ఇవి హౌస్ డెకార్కి కానీ ఇంకేమైనా అవసరం అవుతాయేమో, వాళ్ళకి కావాలంటే చూసి తీసుకుంటారు అన్న రీజన్తో ఇది మళ్ళీ నేను ఎండ్లో కవర్ చేశాను మీ అందరి కోసం అని చెప్పి. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, కొన్ని అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉన్నాయి. సో మీ అందరికీ లాస్ట్ టైం మీరు ఏవేవి అడిగారో కామెంట్ సెక్షన్లో అన్నీ నేను అడ్రస్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకా నేను చేసినవే కాకుండా ఇంకా చాలానే ఉన్నాయండి. బట్ మేము కూడా వెళ్ళిన టైంకి పర్చేస్ చేస్తూ ఇవన్నీ కొన్నిసార్లు ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళని కూడా తీయలేం కాబట్టి రష్లో అవ్వదు. బట్ మ్యాక్సిమం నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు నేను కవర్ చేశాను. సో మీకు జస్ట్ ఊరికే ట్రయల్ కోసం అవన్నీ అలా చూపిస్తున్నాను. నా సజెషన్ ఏంటంటే, సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి జస్ట్ ఒక్కసారి అయితే విజిట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. కొన్ని అయితే డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు. అఫ్కోర్స్ మనం ఎలా అయితే పర్చేస్ చేస్తుంటామో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అవన్నీ కూడా మనకి ఓకే. కొన్ని మరి ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇంట్రెస్ట్, సో దాని ప్రకారంగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ యాంటిక్ పీసెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ కొన్ని అయితే నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను, కొన్ని మీరు ఆలోచించుకోండి. లైక్ ఎవరి నీడ్ బట్టి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. సో ఇదేనండి మీరు అందరూ అడిగినటువంటి ఎగ్జిబిషన్ ప్రీవియస్ కామెంట్స్వి. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూసి ఉండకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి డెఫినెట్గా. అండ్ దాన్ని చూస్తే మీకు ఇందులో చాలా వరకు ఆన్సర్స్ దొరుకుతాయి, రిలేట్ అవుతారు. అండ్ అడ్రస్ కూడా ఈసారి ఇచ్చాను. ఇంకా ఎవరికైనా అడ్రస్ డౌట్ ఉంటే ఇట్స్ ఓకే, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రాబ్లం లేదు. నేను మళ్ళీ దాన్ని క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ నేను చాలాసార్లు చెప్తున్నట్టుగా ప్రతి వీడియోలో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ప్రీవియస్ వీడియో ఆల్మోస్ట్ 10,000 వరకు చూశారు, కానీ సబ్స్క్రైబర్స్ అయితే లేరు. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే
నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి మంచి మంచి కాంటెంట్ కూడా ఇంకా చేయడానికి బాగుంటుంది. సో అందుకని చెప్పి మీరందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పినట్టుగా ఈ ఎగ్జిబిషన్వే కాకుండా మీరు ఒక్కసారి నా ప్రీవియస్ లాంగ్ వీడియోస్ అవ్వచ్చు, షార్ట్స్ అవ్వచ్చు చెక్ చేయండి. లాంగ్ వీడియోస్ అయితే చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ అని, ఎథ్నిక్ జ్యువెలరీ అని, ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో అందరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని చెక్ చేయండి. అండ్ మీ అందరి కోసం ఎండ్లో మళ్ళీ అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పి ఈ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ కూడా మళ్ళీ ట్యాగ్ చేస్తున్నాను, చూడండి. ఓకే.